మిత్రమా, ఒక్క నిమిషం ఆగి నీ జీవితాన్ని గమనించు. నువ్వు ప్రతిరోజూ చేసే పనులే నిన్ను నడిపిస్తున్నాయా, లేక నీ కన్న కలలు నిన్ను నడిపిస్తున్నాయా? చాలామంది బ్రతుకుతున్నారు, కానీ జీవించడం లేదు. ఒక సామాన్యమైన జీవితం, ఒక చిన్న ఉద్యోగం, ఎప్పుడూ ఒకే రకమైన దినచర్య. దీనినే మనం కంఫర్ట్ జోన్ అంటాం. ఇది చాలా వెచ్చగా ఉంటుంది, కానీ గుర్తుంచుకో, అక్కడ ఏ మొక్క మొలవదు, ఏ విజయం వికసించదు. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీలో ఇంకా ఆశ చావలేదు అని అర్థం. నీలో ఒక అగ్ని ఉంది, దానిని రగిలించడానికే నేను వచ్చాను. విజయం కావాలని అందరూ కోరుకుంటారు, కాని ఆ విజయం వెనుక ఉండే రక్తాన్ని, చెమటను చిందించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నీకు సిక్స్ ప్యాక్ కావాలి, కాని జిమ్లో కష్టపడటం వద్దు. నీకు కోట్లు కావాలి, కాని రాత్రుళ్ళు మేల్కొని పనిచేయడం వద్దు. గుర్తుంచుకో, క్రమశిక్షణ లేని కోరిక కేవలం ఒక పగటి కల మాత్రమే. క్రమశిక్షణ అంటే నీ మనసు చెప్పింది వినడం కాదు, నీ లక్ష్యం కోసం నీ మనసుని అదుపులో పెట్టుకోవడం. అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కే ప్రతిసారి నువ్వు నీ గెలుపుని ఒక అడుగు వెనక్కి నెడుతున్నావు. నీ బద్ధకం నీకు శత్రువు, దానిని ఈరోజే అంతం చెయ్యి. ఓరిపోతే ప్రపంచం నవ్వుతుందేమో అని భయపడుతున్నావా? నవ్వనివ్వు. అసలు ఏమీ చెయ్యకుండా కూర్చుని విమర్శించేవాడికంటే మైదానంలో దిగి పోరాడి ఓడిపోయేవాడే గొప్ప. నీ గతం ఎలా ఉన్నా నాకు అనవసరం. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు వద్దు. ఈ క్షణం నువ్వు నేను మారుతాను అని నిర్ణయించుకుంటే నీ చరిత్ర ఇప్పుడే మొదలైనట్టు. విజేతలు పుట్టుకతోనే విజేతలుగా పుట్టరు. వారు పదే పదే దెబ్బలు తిని, గాయపడి, ఆ గాయాలనే మెట్లుగా మార్చుకుని పైకి వస్తారు. నీ పరిస్థితిని మార్చగలిగే శక్తి కేవలం నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితంలో నీ లక్ష్యం ఏంటి? కేవలం డబ్బు సంపాదించడమే అయితే కష్టం రాగానే నువ్వు ఆగిపోతావు. కానీ నీ లక్ష్యం వెనుక ఒక బలమైన కారణం ఉండాలి. నీ తల్లిదండ్రుల కళ్లల్లో గర్వాన్ని చూడటం, నిన్ను తక్కువ చేసిన వారికి నీ గెలుపుతో సమాధానం చెప్పడం, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం. ఇలాంటి బలమైన కారణం నీకు ఉన్నప్పుడు నీకు అలసట రాదు. నీ శరీరం వద్దంటున్నా నీ ఆత్మ నిన్ను ముందుకు నెడుతుంది. మిత్రమా, నువ్వు గెలవాలి. నిన్ను ప్రేమించేవారికోసం నువ్వు గెలవాలి. ఇప్పుడీ వీడియో అయిపోతుంది. నీ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, మళ్ళీ ఇంకో వీడియో చూస్తూ కాలక్షేపం చేయడం. రెండు, ఇప్పుడే ఫోన్ పక్కన పెట్టి నీ లక్ష్యం వైపు మొదటి అడుగు వేయడం. ప్రేరణ అనేది నిప్పులాంటిది. అది కాసేపే ఉంటుంది, కానీ ఆ నిప్పుతో నీలో క్రమశిక్షణ అనే దీపాన్ని వెలిగించుకో. రేపు అనేది ఎప్పటికీ రాదు. ఏది చేసినా ఇప్పుడే చెయ్యాలి. సిద్ధమేనా? వెళ్ళు, నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. నీ విజయం కోసం ప్రపంచం వేచి చూస్తోంది. ఆల్ ద బెస్ట్.